గురించి అవగాహన కల్పించి మహిళలు అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకునేలా చేసింది. అంతేకాకుండా 2017లో వచ్చిన చెన్నై వరదల సమయంలో కావాల్సిన నిత్యావసర సరుకులని అక్కడ ప్రజలకి పంపించేలా తన వంతు సహాయం చేయడం, తాను పుట్టి పెరిగిన పల్లవరంలో వరద బాధితుల సహాయార్థం అప్పట్లోనే 30 లక్షల రూపాయల విరాళమివ్వడం, చేనేత పరిశ్రమకి అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేనేతని ధరిస్తూ చేనేతని ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం, ఆంధ్ర హాస్పిటల్ భాగస్వామ్యంతో ప్రతి వారం ఒక చిన్నపిల్ల లేదా పిల్లాడికి ఐసీయూలో ఉండాల్సి వస్తే మూడింట ఒక వంతు తల్లిదండ్రులు, ఒక వంతు ఆంధ్ర హాస్పిటల్, ఇంకో వంతు సమంత గారు ఇచ్చి వైద్య సదుపాయాన్ని అందించటం, వీటితో పాటు చిన్నపిల్లల కళ విమానాన్ని చూడటం, అలాంటి పిల్లల్ని నేరుగా విమానం ఎక్కించి తాజ్మహల్ చూపించి తీసుకురావడం చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన చిన్నారులకి, క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇప్పించటం, సినిమా షూటింగ్ లో తనతో పాటు తన సిబ్బంది అందరినీ అమ్మలా